ఇప్పుడు టీవీ చూద్దాం ఒకసేపు. అన్ని వీడియోలు చూసేసిన, అన్ని ఛానల్స్ అన్ని వీడియోస్, సమ్మర్ హాలిడేస్ మొత్తం అవే వీడియోస్ చూసుకున్నా. ఇప్పుడు ఏ మూవీ, ఇప్పుడు ఏదైనా మంచి మూవీ చూసుకున్నాం. మూవీ అంటే నార్మల్ మూవీ కాదు, ఏదైనా మూవీ చూస్తే ఇట్లా థ్రిల్ ఉండాలి. హారర్ మూవీ చూసుకున్నాం, అదైతే మంచిగా ఉంటుంది. ఎట్లాంటి హారర్ మూవీ పెట్టుకోవాలంటే ఇట్లా చూస్తే ఇట్లా ఇట్లా ఇంకా ఇట్లా చెమటలు రావాలి, అట్లాంటివి పెట్టుకుందాం మంచి. ఇప్పుడు అమ్మమ్మ ఎట్లన్నా వండుకొనే ఉంది కదా, అయితే మంచిగా ఇప్పుడు మూవీ పెట్టుకొని అయినా హారర్ మూవీ ఇంత దగ్గర నుంచి చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. ఇన్ని రోజుల తర్వాత నాకైతే ఫ్రీడమ్ దొరికింది. ఇప్పుడు మంచిగా చూసుకుంటా. ఏం మూవీ చూద్దాం అబ్బా. మూవీ ఏంది ఇట్లుంది? మూవీ ఏంది ఇట్లుంది? మరి ఘోరంగా ఉంది అయితే. మూవీ ఏంది ఇట్లుంది? ఏమవుతుంది అందులో ఎట్లుందో? మరి ఇంత ఘోరంగా ఉంటుందని అసలు ఎప్పుడు అనుకోలే. చేస్తే మూవీ మస్తు ఘోరంగా ఉంది. అమ్మ తీసేస్తాను నాకు ఇది తెలియదు. వద్దులే, మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో. దొరికింది ఒక ఛాన్స్, మంచిగా చూసుకున్నాం. సంజయ్ ప్రసాద్ కూడా చూసుకున్నాం ఇక. అమ్మా I'm French Canadian. మొత్తం 100 సౌండ్ పెట్టుకుంటా. ఇప్పుడు మజా థ్రిల్ వస్తుంది, కానీ కొంచెం భయం కూడా అవుతుంది. బట్ ఏం కాదు, పెడదాం. హారర్ సినిమా చూడక అందుకే ఇప్పుడు నేను పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇంత సప్పుడా పండొద్దా? నేను ఇంత సౌండ్ పెట్టుకొని చూస్తావా? నీకు హారన్ అంటే అంత భయం లేకుండా పోతుంది. నీకు రాత్రిలో దయ్యాలు వచ్చి పట్టుకుంటే కానీ చక్కగా కావు. ఏం బంద్ చేయి. ఏమి అమ్మా ఈ లొల్లి లొల్లి పండనీయదు ఉండనీయదు పిల్ల. ఏమి బంద్ చేయి, బంద్ చేయి పాప. ఏందమ్మా నువ్వు వండుకైతే వండుకోనే సౌండ్ తక్కువనే పెట్టినా కదా. ఇప్పుడు ఏమైతుంది? మత్తు రోజులు అవుతుంది ఆడ చూడక. మంచిగా ఫ్రీడమ్ దొరికింది చూసుకుందాం. అప్పుడే వేసినావా?
నేను ఇది ఫ్రీడమా? దేవుళ్ళదో ఏదో చదువుకునేదో చూడాలి. మీ మమ్మీ రాని చెప్తా, నీ సంగతి చెప్తా. మీ మమ్మీ వచ్చినాక మీ మమ్మీ చేస్తేనే వింటారు మీరు మాట. నాదేడు వింటావు నువ్వు? వినవు నువ్వు? విన్నావా? నన్ను వండనియవు, నా మాట వినవు. సరే మీ మమ్మీ రాని వచ్చినాక సాయంత్రం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళి వస్తుంది కదా, అప్పుడు అవుతుంది నీ సంగతి. సరే మా అమ్మ వచ్చినప్పుడే చూసుకుందాం. అమ్మా ఈ పిల్ల ఇట్లా వినదే తల్లి. నేనే దయ్యం వేషం వేసుకొని అప్పుడు భయపట్టిస్తే చక్కగా అవుతుంది. విన్నావా? నీ సంగతి అవుతుంది. ఇప్పుడు జరా నేనే వేషం వేసుకుంటా. అబ్బా అసలు ఒకటి అయిపోయింది, మరి ఇంకేం పెడదాం? నాకు కంజోరింగ్ పెడదామా? ఆగు ఆగు, ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఈ దుప్పడ కప్పుకొని ఈ వేషం వేసుకొని నీ సంగతి చెప్తాను. నువ్వు అందులోనే లీనమైనావు కదా, ఇప్పుడు జడుచుకోవాలి, నువ్వు జ్వరం రావాలి. ఇప్పుడు జ్వరం ఇప్పుడు భయపడుతుందా? భయపడుతుందా? అని ఏడవాలి. ఇప్పుడు చూడు మంచిగా అవుతుంది ఆమె సంగతి. చూడు ఇప్పుడు చూడు ఎట్లా చేస్తాను. ఒక్కదాన్ని టీవీ చూస్తావా? ఇప్పుడు అవుతుంది సంగతి. అరే ఇంకోసారి టీవీ చూడాలి. నీ సంగతి చెప్తా. ఏమనుకుంటున్నావు కానీ ఒక్కదాన్ని కూర్చొని చూస్తా భయం లేకుండా. ఇది భయం అంటే ఇది అనుకుంటున్నావు బిడ్డ. భయం అంటే ఇట్లా ఉండాలి. నాడు మొంకాయలు కడుక్కొని దేవుని బొట్టు పెట్టుకొని టీవీ చదువుకో. ఏమంటున్నా? నాడు ఇంకోసారి అయితే జీవితంలో నిజంగా అసలు దయ్యం సినిమా చూడాలంటేనే గజగజ దొరుకుతుంది రాడు ఆయన. ఫస్ట్ ఇది మొత్తం తీసుకోండి. అనవసరంగా పెట్టిన దయ్యం సినిమా ఎందుకు పెట్టినా ఏమో దేవుళ్ళ పెట్టుకుంటాం.